హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ మై ఛానల్. ప్రజెంట్ అయితే మనం ఇంటి దగ్గర ఉన్నాము, స్టార్ట్ అయిపోతున్నాం. టైం వచ్చేసేసి 3:30 అవుతుంది. చలో మనం అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు ఆమె గారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో నాని అనమాట. సో ఈరోజు టైం వచ్చేసి 3:30 అవుతుంది. నాన్ స్టాప్ రైడ్ అనమాట, ఎక్కడ ఆగేది లేదు. డైరెక్ట్ అరకు వెళ్ళిపోదామని అయితే అనుకుంటున్నాము, చూడాలి. అండ్ ఆల్సో గైస్, మన ఛానల్ పెట్టాక నేను చాలా రైడ్స్ చేశాను, బట్ అఫీషియల్గా మన ఛానల్లో వీడియో పెట్టబోయేది అయితే ఇదేనమాట. సో గైస్, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and support our channel. Please share the videos. Do support guys. అదనమాట. ఇప్పుడైతే నేను నాని అయితే వెళ్ళిపోతున్నాము. వాడిని పిక్ చేసేసుకొని అండ్ ఆల్సో ఫ్యూల్ కూడా కొట్టించుకోవాలి, అది కూడా లేదు. చూద్దాము. ప్రజెంట్ నేను వెళ్ళే రూట్ ఏంటంటే, యాక్చువల్గా మా ఇంటి దగ్గర నుంచి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కాటూరు రూట్, ఇంకోటి వచ్చేసి గన్నవరం రూట్ అనమాట. కంకిపాడు నుంచి త్రూ గన్నవరం వెళ్ళిపోతే ఇంకా నాన్ స్టాప్ ఇంకా హైవే కంటిన్యూ చేసేసుకోవచ్చు. బట్ నేనైతే ఇప్పుడు కాటూరు రూట్ అయితే ఎంచుకోవట్లేదు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ గన్నవరం రూట్ నుంచే వెళ్తున్నాను. అదనమాట మ్యాటర్. ఇప్పుడైతే వీడిని ఎక్కిచ్చేసుకొని నా ఫుల్ ట్యాంక్ అన్నా బుడ్డ బ్యాగ్ లేదా బ్యాగ్, అది బుడ్డ బ్యాగ్ దాంట్లో నుంచి బుడ్డ బ్యాగ్ వెనకాల జిప్పు ఇప్పుడే గన్నవరంలో ఉన్నాం. టీ తాగుతావా? ఇగో ఇంకా close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
గైస్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అయితే అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడైతే అన్నవరం ఎంటర్ అయిపోయాము. సీనరీ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్లౌడ్స్ కూడా చాలా బాగున్నాయి. వెదర్ అయితే కొంచెం సన్నీగా ఉంది. ఈ వ్యూ మొత్తాన్ని మీరు ఎంజాయ్ చేసేయండి. పొగలు వస్తున్నాయి. బ్రేక్ఫాస్ట్ హే గాయస్, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము. ఎక్కడ ఉన్నామో తెలీదు. ఐ థింక్ తెలీదు, ఆ ధర్మవరం ఏదో బోర్డు ఉంది. ధర్మవరం బోర్డు చూసి చెప్తున్నా. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, ఆ బోర్డు చూద్దాం. కాకినాడ డిస్టిక్ రాజ్పల్లి అక్కడైతే ఉన్నాము. కాకినాడ డిస్టిక్ రాజ్పల్లి దగ్గర అయితే ఉన్నాము. ఇది హోటల్ బ్యాక్ సైడ్ వచ్చాను నేను కొంచెం. ఇప్పటివరకైతే పర్లేదు, జర్నీ బాగానే ఉంది. కొంచెం కాళ్ళ నొప్పులు, అంటే బ్యాక్ సైడ్ కూర్చుంటే కొంచెం కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. తోలేటప్పుడు అంతేం లేదు. గైస్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది. యావరేజ్ కూడా కాదు, వేస్టే అనిపిస్తుంది. ఓకే అంతేం లేదు. ఇంకా హెల్మెట్ వేసుకుని స్టార్ట్ అయిపోవడం. ధాబా కాల్డ్ డాల్ఫిన్ ధాబా. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో నాకు ఐడియా లేదు, కానీ ఏ ఏరియానో నాకు ఐడియా లేదు. కానీ ఇక్కడ నుంచి వైజాగ్ ఒక 75 to 80 కిలోమీటర్స్ ఉంది ఇందాక నేను చూసిన దాని ప్రకారం. జస్ట్ ఇక్కడ ఆగి కొంచెం వాటర్ బ్రేక్ తీసుకున్నాము. ఒక 10 minutes అలా కూర్చున్నాం. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. ఆల్రెడీ 10 minutes అయిపోతుంది. ఏ టైంకి రీచ్ అవుతాం కూడా తెలియదు. వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఇంకా చూపిస్తాను, అదే హోటల్. ఇక్కడ ఆగాం, బంక్. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇంక ఇప్పుడు ఏ టైంకి రీచ్ అవుతాం తెలియదు. ఇంకా మ్యాప్స్ చూడలేదు, మ్యాప్స్ చూడాలి. 2 routes ఉన్నాయి. ఏ రూట్ వెళ్తాం ఇంకా డిసైడ్ అవ్వలేదు. గోప్రోలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. అది ఇప్పుడున్న పరిస్థితి. అయితే ఎండ అయితే సాగు కొడుతుంది. పొద్దునంతా ఎంత బాగుందో ఇప్పుడు అంత ఎండ సాగు దుబ్బుతుంది. గైస్ సెకండ్ ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తున్నాం. కెన్సీ ఆల్రెడీ రేంజ్ ఉంది, 150 రేంజ్ ఉంది, అయినా కొట్టించేస్తున్నాం. అది మ్యాటర్. ఇక్కడ ప్రైజ్ $800 కాపేసాను. Life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these
see the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యి ఒక 10 minutes అవుతుంది. వ్యూ ఉంది భయ్యా, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా మనం ఇంకా చాలా పైకి వెళ్ళాలి ఇటు, కానీ మనం ఇంకా మధ్యలో కూడా కాదు, స్టార్టింగ్లోనే ఉన్నాం. స్టార్టింగ్లోనే వ్యూ నచ్చిందని చెప్పి ఆపేసి ఫొటోస్ దిగుతున్నాము. సో ఫొటోస్ అయిపోయినాయి. నా ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తే ఒకవేళ అవి చూడాలనుకుంటే కనుక ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫైనల్లీ అరకు, విజయవాడ నుంచి అరకు. గైస్ ఇది వ్యూ పాయింట్ అనమాట. వర్షం పడట్లా, వర్షం పడాలని కోరుకుంటున్నాం, వర్షం పడట్లేదు. వర్షం పడితే అంతకన్నా అదృష్టం ఇంకోటి ఏమి ఉండదు. అసలు పిచ్చెక్కిచ్చేసింది అనుకో, పిచ్చి 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 చుమ్మా. అది చూడండి, భయంకరంగా ఉంది లొకేషన్ అయితే. పిచ్చెక్కిచ్చేసినాయా ఖచ్చితంగా. ఎవరైనా ఇంకా విజిట్ చేయకుండా ఉంటే నాలాగా ఇప్పటి వరకు ఖచ్చితంగా ఇది మాత్రం మిస్ అవ్వద్దు. చూసారుగా, ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది, చాలా ఎక్కాలి. మేము ఇంకా సగం కూడా ఎక్కున్నామేమో, గట్టిగా సగం కూడా ఎక్కున్నామేమో మేము. ఇంకా నాలాగా ఎవరైనా ఇంకా ఈ అరకు ప్లేస్ని విజిట్ చేయకుండా ఉంటే కంపల్సరీ తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. ఎవరెవరైతే విజిట్ చేశారో కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో చెప్పండి.